మనం ఇప్పటివరకు ఈ ఆదాయ మదింపు పద్ధతి, జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతుల్లో ఆదాయ మదింపు పద్ధతి గురించి డిస్కస్ చేసినాం. ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అనుసరించే స్టెప్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసి జాతీయ ఆదాయాన్ని దేశీయ కారక ఆదాయం మరియు నికర విదేశీ కారక ఆదాయాన్ని కలపడం ద్వారా ఎలా లెక్కిస్తారో మనం గత సెషన్స్లలో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణించే అంశాలు ఏంటి, ఏ అంశాలను పరిగణించాలి? పరిగణించబడే ఆదాయాలు, ఏ ఆదాయాలను పరిగణించాలి, వేటిని పరిగణించకూడదు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్. నెంబర్ 1, ఏ ఆదాయాన్ని పరిగణించాలి అంటే అర్జిత ఆదాయం. అర్జిత ఆదాయం, అర్జిత ఆదాయం ఎవరు ఆర్జించాలి? ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు ఎక్కడెక్కడ ఆదాయాన్ని ఆర్జిస్తాయి అంటే దేశీయ భాగంలో కొన్ని, అదేవిధంగా కొన్ని ఉత్పత్తి కారకాలు విదేశాలలో కూడా పనిచేసి ఆదాయం ఆర్జిస్తాయి. కాబట్టి దానికి మనం ఏం కలపాలి? నికర విదేశీ కారక ఆదాయం. ఇక్కడ దేశీయ కారక ఆదాయం. రైట్. సో వీటిని మాత్రమే మనం ఆదాయ మదింపు పద్ధతిలో జత చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఉత్పత్తి కారకాలు వస్తు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకొని తమ సేవలను అందించడం ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని మాత్రమే లెక్కించాలి. ఉచితంగా లభించిన ఆదాయాన్ని ఇక్కడ లెక్కించకూడదు అని దీని మీనింగ్ అన్నమాట. మరి అర్జిత ఆదాయం ఎవరిది? ఉత్పత్తి కారకాలది. ఇందులో ఎవరెవరు ఉంటారు? దేశీయంగా ఆర్జించిన ఆదాయం ఉంటుంది, విదేశాలలో ఆర్జించినటువంటి ఆదాయం కూడా ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి కారకాలు ఆర్జించిన ఆదాయాన్ని మాత్రమే ఇక్కడ కలపాలి. ఇకపోతే రెండవది ఏంటంటే ఇంప్యూటెడ్ రెంట్. ఇంప్యూటెడ్ రెంట్ను కలపాలి అని ఇక్కడ ఉన్నది. మరి ఏంటి ఇంప్యూటెడ్ రెంట్ అంటే? ఉదాహరణకి ఒక బిల్డింగ్ ఉన్నది. బిల్డింగ్ని ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడండి. ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఉద్యోగికి ఒక బిల్డింగ్ ఉన్నది. ఈ బిల్డింగ్ని ఈయన కనుక రెంట్కి ఇస్తే ఈయనకి 1,00,000 రూపాయల రెంట్ వస్తుంది బిల్డింగ్ ద్వారా ఈయనకి రెంట్కి ఇస్తే. కానీ ఏం చేసిండంటే కొంతకాలం తర్వాత రెంట్కు ఇవ్వకుండా ఈ బిల్డింగ్లో ఏం చేసిండంటే స్వయంగా ఈయన క్లినిక్ని ఓపెన్ చేశాడు. ఈ బిల్డింగ్లో క్లినిక్ను ఓపెన్ చేసి ఈయననే ప్రైవేట్ క్లినిక్ నడుపుతూ ఉన్నాడు. సో దీని ద్వారా జరిగిన పరిణామం ఏంది? ఇంత ముందుకు దీనిని రెంట్కి ఇచ్చాడు కాబట్టి 1,00,000 రూపాయలు ఈయనకి రెంట్ లభించేది బిల్డింగ్ ద్వారా. కానీ ప్రస్తుతం తనే స్వయంగా బిల్డింగ్ని ఉపయోగించుకుంటున్నాడు క్లినిక్ కోసం. కాబట్టి ఈ 1,00,000 రూపాయల రెంటు ప్రత్యక్షంగా ఆయనకు రావడం లేదు. కానీ ఈ డాక్టరే ఈ బిల్డింగ్ని కనుక రెంట్కి ఇచ్చుంటే 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంతకంటే ముందు. సో ప్రస్తుతం ప్రత్యక్షంగా రానప్పటికీ దీనికి ఇంతకుముందు 1,00,000 రూపాయల రెంటు దీనికి వచ్చేది కాబట్టి 1,00,000 రూపాయల రెంటు వస్తున్నట్టుగానే భావించి ఈ 1,00,000 రూపాయలను కూడా జాతీయ ఆదాయంలో కలపాలి. దీన్ని
ఇంప్యూటెడ్ రెంట్ అంటారు. అంటే ఒక బిల్డింగ్ కానీ, ఒక భవనం కానీ, ఒక భూమికి సంబంధించినటువంటి ఓనర్ స్వయంగా ఆ బిల్డింగ్ని తనే ఉపయోగించుకున్నప్పుడు ఆ బిల్డింగ్ ద్వారా వచ్చే రెంట్ ఏదైతే ఉందో ఆ విలువని జాతీయ ఆదాయానికి, ఆ ఆదాయాన్ని జాతీయ ఆదాయానికి కలపాలి అని దీని మీనింగ్ ఇక్కడ. ఇంప్యూటెడ్ రెంట్ అంటే మీనింగ్ ఇక్కడ. ఓకే, సో ఒక బిల్డింగ్ లేదా ఒక భవనం లేదా ఒక భూమి లేదా ఒక యంత్రం దాని యజమాని స్వయంగా దాన్ని వినియోగించుకుంటున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అది తను ప్రత్యక్షంగా రానప్పటికీ వస్తున్నట్లుగానే భావించి జాతీయ ఆదాయానికి కలపాలి. దాన్ని ఇక్కడ మనం ఇంప్యూటెడ్ రెంట్ అంటాము. యజమాని తానే స్వయంగా ఆక్రమించి ఉంటున్న ఇంటికి వచ్చే రెంట్నే ఇక్కడ మనం ఇంప్యూటెడ్ రెంట్ అంటాము. అది ప్రత్యక్షంగా ఆయనకు రాకపోయినప్పటికీ వస్తున్నట్టుగానే భావించి ఆ ఆదాయాన్ని జాతీయ ఆదాయానికి కలపాల్సిన అవసరం ఉంటుంది. అది ఇక్కడ ఇంప్యూటెడ్ రెంట్ అంటే మీనింగ్. అదేవిధంగా ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్ను కూడా జాతీయ ఆదాయానికి కలపాలి అని ఇక్కడ మనకు చెప్తా ఉంటాం. మరి ఏంటి ఇక్కడ ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్ అంటే? దీన్ని మళ్ళీ ఒక ఉదాహరణ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఒక ప్రభుత్వ టీచర్ ఉన్నాడు, గవర్నమెంట్ టీచర్. ఈయన దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయి. 5 లక్షల రూపాయలు. ఈయన 5 లక్షల రూపాయలని ఏం చేస్తున్నాడంటే గ్రామంలో ఉన్న రైతులకి, వ్యాపారస్తులకి వడ్డీకి అప్పుగా ఇచ్చేశాడు. అప్పుగా ఇచ్చేసి ఈ 5 లక్షల రూపాయల ద్వారా ఈ టీచర్ నెలకి ఒక 10,000 రూపాయల వడ్డీని ఆర్జిస్తుంటూ ఉంటాడు. 10,000 రూపాయల వడ్డీ. మరి నెలకు 10,000 అంటే సంవత్సరానికి ఎంత? 10 × 12 1,20,000 రూపాయల వడ్డీ ఈ 5 లక్షల రూపాయల ద్వారా ఈ టీచర్ ఆర్జిస్తూ ఉండేవాడు. ఓకే, కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే ఈ టీచర్ ఒక ప్రైవేట్ స్కూల్ని ప్రారంభించాడు. ఈ ప్రైవేట్ స్కూల్ని ప్రారంభించడం కోసం మరి ఏం కావాలి? స్కూలు మరి బిల్డింగ్ కట్టాలి, అందులో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. మరి ఏర్పాట్ల కోసం డబ్బు అవుతుంది. ఈ డబ్బుకి ఏం చేసిండంటే తన దగ్గర ఆల్రెడీ 5 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, వాటిని ఇతరులకు వడ్డీకి ఇచ్చాడు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేసిండంటే ఎవరైతే వడ్డీకి తన దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళందరినీ పిలిపించి అసలు తను తీసేసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. అంటే వడ్డీకి ఇవ్వడం ఆపేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన 5 లక్షల రూపాయలు తాను తీసుకొని ఈ 5 లక్షల రూపాయలను తీసుకొచ్చి ఈ స్కూలు యొక్క నిర్మాణంలో, కన్స్ట్రక్షన్లో ఉపయోగించాడు. స్కూల్ ప్రారంభించబడింది, స్కూల్ నడుస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఒకవేళ ఈయన 5 లక్షల రూపాయలను వడ్డీకి ఇచ్చాడు కదా, దాన్ని ఇవ్వకుండా ఈయననే కనుక ఈ స్కూల్ నిర్మాణం కోసం అవసరమైన డబ్బుని ఓ బ్యాంకు దగ్గరకు వెళ్ళి, ఇంకో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి అప్పు తీసుకొచ్చి కడితే దానికి ఈయన ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఏం కట్టట్లేదు. ఎందుకు? తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయల మూలధనాన్ని ఇక్కడ తనే ఉపయోగించుకున్నాడు, స్వయంగా ఉపయోగించుకున్నాడు. కానీ వీటి ద్వారా ఆయనకి నెలకి 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,20,000 రూపాయల వడ్డీ లభిస్తూ ఉండేది డైరెక్ట్గా. ప్రస్తుతం లభించడం లేదు.
ప్రస్తుతం లభించినప్పటికీ ఈ 5 లక్షల రూపాయల ద్వారా ఇంతకుముందుకు ఈయనకు వచ్చేటటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది లభిస్తున్నట్టుగానే భావించి దీనిని కూడా జాతీయ ఆదాయంలో కలపాలి. దానిని ఇక్కడ ఏమంటారంటే ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్ ఎందుకు కలపాలి? ఒకవేళ ఈయన దగ్గర 5 లక్షల రూపాయలు కనుక లేకుంటే, ఈయన ప్రైవేట్ స్కూల్ను ఓపెన్ చేయాలనుకుంటే, దీనికోసం పెట్టుబడి 5 లక్షల రూపాయలు అవసరం అయి ఉంటే ఈయన 5 లక్షల రూపాయలు బ్యాంకు దగ్గర అప్పుగా తీసుకొచ్చి ఉండేవాడు కదా. మరి బ్యాంకు దగ్గర అప్పుగా తీసుకొచ్చి ఉన్నప్పుడు దీనికి ఇంట్రెస్ట్ కట్టేవాడు కదా, వడ్డీ కట్టేవాడు కదా. సో ఇక్కడ వడ్డీ తప్పించుకుంటున్నాడు. కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న మూలధనం, సొంత మూలధనాన్ని వినియోగించాడు. ఈ సొంత మూలధనం ద్వారా ఈయనకి ఇంతకుముందుకు 1,20,000 వడ్డీ లభించేది, కానీ ఇప్పుడు రావడం లేదు. ఇక్కడ ఈయనకు అప్పు తీసుకొచ్చి ఉంటే వడ్డీ కట్టాల్సి ఉండేది, అది తప్పింది. కానీ తన దగ్గర ఉన్న డబ్బును ఉపయోగించాడు. తన దగ్గర ఉన్న ఆ మూలధనాన్ని పైన వచ్చే వడ్డీ రావడం బంద్ అయింది. బంద్ అయినంత మాత్రాన ఈ వడ్డీ రావడం లేదు కాబట్టి జాతీయ ఆదాయంలో కలపకూడదు అనడానికి లేదు. తన దగ్గర ఉన్న సొంత మూలధనాన్ని తన సొంత సంస్థ కోసం ఉపయోగించినప్పుడు ఆ మూలధనంపై వచ్చే వడ్డీని కూడా జాతీయ ఆదాయంలో కలపాల్సిన అవసరం ఉంటుంది. దీనిని మనం ఏమంటామంటే ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్, ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ఇది కూడా మనం ఇక్కడ పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే 4వ అంశంగా ఏముంటుందంటే, సో ఓవరాల్గా అర్జిత ఆదాయాన్ని మాత్రమే కలపాలి, ఉచితంగా వచ్చిన ఆదాయాన్ని కలపకూడదు. అర్జిత ఆదాయం అంటే ఉత్పత్తి కారకాలు, కష్టపడి పనిచేసిన ఆదాయం, పనిచేసి ఆర్జించిన ఆదాయం. ఎవరి ఉత్పత్తి కారకాలు? ఒక దేశానికి సంబంధించిన ఉత్పత్తి కారకాలు. అవి దేశం లోపల పనిచేసి ఆదాయాన్ని ఆర్జిస్తే దేశీయ కారక ఆదాయం అంటాము. దేశం బయట పనిచేసి ఆదాయాన్ని ఆర్జిస్తే అది నికర విదేశీ కారక ఆదాయం అంటాము. ఆ రెండు కలపాలి. స్వయంగా ఇంటి యజమాని ఉంటున్న ఇంటి రెంటు వస్తున్నట్టుగానే భావించి జాతీయ ఆదాయానికి కలపాలి. స్వయంగా మూలధనాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ మూలధనం నుంచి వచ్చే వడ్డీ వస్తున్నట్లుగానే భావించి జాతీయ ఆదాయానికి కలపాల్సి ఉంటుంది. దీనితో పాటుగా జాతీయ ఆదాయానికి ఇంకా మన కంటికి కనబడిన అంశాలు ఏమేమి ఉంటే వాటిని కలపాల్సి ఉంటుంది అని అంటే, ఇక్కడ చూడండి 4వ అంశంగా సెకండ్ హ్యాండ్ గూడ్స్ షేర్లు, బాండ్లు, కమోడిటీస్, వీటికి సంబంధించి క్రయ విక్రయాలు జరిపిన బ్రోకర్ లేదా ఏజెంట్ ఆర్జించిన కమిషన్ కూడా జాతీయ ఆదాయానికి కలపాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, వాస్తవానికి జాతీయ ఆదాయం అనేది సంవత్సరానికి లెక్కించబడుతుంది. ఉదాహరణకి ఇక్కడ 2018, 2019 తీసుకుందాం. ఏ సంవత్సరంలో అయితే వస్తు సేవలు ఉత్పత్తి చేయబడ్డాయో ఆ వస్తు సేవల ఉత్పత్తి కోసం ఉత్పత్తి కారకాలు ఆర్జించిన ఆదాయం ఆ సంవత్సరంలోని జాతీయ ఆదాయానికే కలపాలి. అంతేగాని ఇంకో సంవత్సరంలో జాతీయ ఆదాయానికి కలపరాదు. ఉదాహరణకి 2018లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ 2018లో ఒక 1000 మార్కర్స్ని ఉత్పత్తి చేశారు. 1000 మార్కర్స్ని, అఫ్కోర్స్ మార్కర్స్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక కంప్యూటర్ 2018లో కంప్యూటర్ని ఉత్పత్తి చేశారు. ఈ కంప్యూటర్ యొక్క ఉత్పత్తి విలువ ఒక 30,000 రూపాయలు. అంటే
ఉత్పత్తి కారకాలు ఆర్జించినటువంటి ఆదాయం ఎంత ఇక్కడ 30,000 రూపాయలు. కాబట్టి ఈ కంప్యూటర్ని ఏ అనే వ్యక్తి కొన్నాడు, 30,000 రూపాయలు చెల్లించాడు. ఈ 30,000 రూపాయలు ఉత్పత్తి కారకాలకు వెళ్ళిపోయింది. ఓకే, కారక ఆదాయం కాబట్టి అది జాతీయ ఆదాయంలో కలిసింది. ఎందుకు? ఇది ఆదాయ మదింపు పద్ధతి కాబట్టి. ఓకే, ఇది ఏ సంవత్సరంలో ఉత్పత్తి చేయబడ్డది కంప్యూటరు? 2018లో. కాబట్టి ఈ 30,000 అనేటివి 2018 జాతీయ ఆదాయంలో కలిసి ఉంటాయి. 2018 జాతీయ ఆదాయంలో భాగమైపోయింది. తర్వాత ఏం జరిగిందంటే 2019లో ఏ వ్యక్తి బి అనే బ్రోకర్ని కమిషన్ ఏజెంట్ని కన్సల్ట్ అయ్యాడు. కన్సల్ట్ అయ్యి కంప్యూటర్ని అమ్మేయమని, తనకొద్దు, దీన్ని అమ్మాలనుకుంటున్నా, దీన్ని అమ్మిస్తావా అని బిని అడిగాడు. ఎప్పుడు? 2018లో. బి ఏం చేశాడు? దీన్ని సికి అమ్మించాడు. ఎంతకు అమ్మించాడు? ఒక 20,000 రూపాయలకి అమ్మించాడు. సో ప్రతిఫలంగా బికి కమిషన్ వచ్చింది. ఏ బి ఇద్దరు కలిసి ఈయనకు ఒక 5,000 రూపాయల కమిషన్ ఇచ్చారు. కమిషన్. ఇదంతా ఎప్పుడు జరిగింది? 2019లో జరుగుతుంది. వాస్తవానికి కంప్యూటర్ ఏ సంవత్సరంలో ఉత్పత్తి అయింది? 2018లో. అప్పుడు ఉత్పత్తి అయినప్పుడు కంప్యూటర్ యొక్క విలువ 30,000 2018 జాతీయ ఆదాయంలో కలపబడింది. 2019లో ఈ కంప్యూటర్ 20,000కు అమ్మబడింది. ఈ 20,000ను జాతీయ ఆదాయంలో కలపకూడదు. ఎందుకంటే ఇది జస్ట్ కంప్యూటర్ అనేది చేతులు మారింది తప్పితే 2019లో కొత్తగా ఉత్పత్తి చేయబడలేదు కంప్యూటరు. కానీ ఈ కంప్యూటర్ని ఏ నుంచి సికి అమ్మేయడంలో బి కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఈయన తన సేవను అందించాడు. సేవకి ప్రతిఫలంగా కమిషన్గా 5,000 రూపాయలు ఆర్జించాడు. కాబట్టి 5,000 రూపాయలను జాతీయ ఆదాయంలో కలపాలి. అంటే బ్రోకర్ కమిషన్ను జాతీయ ఆదాయంలో కలపాలి. అది ఎగ్జాంపుల్. అంటే ఏ సంవత్సరంలో జరిగిన ఉత్పత్తి, వస్తు సేవల ఉత్పత్తి ఆ సంవత్సరంలోని జాతీయ ఆదాయానికి కలపబడుతుంది. అంతేగాని వచ్చే సంవత్సరంలోని జాతీయ ఆదాయానికి ఆ ఉత్పత్తి కలపకూడదు. ఏ సంవత్సరంలో ఆ సంవత్సరానికే ఉంటుంది. ఇది మనం గమనించవలసిన విషయం. ఈ రకంగా అంటే ఇక్కడ కంప్యూటర్ అనేది ఏ నుంచి సికి అమ్మబడింది కాబట్టి సెకండ్ హ్యాండ్ గూడ్గా దాన్ని భావిస్తాము. అదేవిధంగా షేర్ మార్కెట్లో షేర్స్ ఉంటాయి, బాండ్లు ఉంటాయి, కమోడిటీస్ అంటే ఓకే కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి. మంచి బీపీటీ రైసు, ఓకే, లేకుంటే మంచి విలువైన నాణ్యమైనటువంటి గోధుమలు, ఓకే, దాంతోపాటు బంగారం, లేకుంటే పెట్రోలియం ఉత్పత్తులు, ఇవన్నీ కూడా విలువైన వస్తువులుగా మనం భావిస్తాము. ఈ విలువైన వస్తువులని షేర్ మార్కెట్లో షేర్లు అమ్మినట్టుగానే వీటిని కూడా ట్రేడింగ్ చేస్తారు షేర్ మార్కెట్లో. ఇలా ట్రేడింగ్ చేయబడే ఈ వస్తువులనే కమోడిటీస్ అంటారు. సో కమోడిటీలని, బాండ్లని, షేర్ మార్కెట్లో షేర్లని, సెకండ్ హ్యాండ్ గూడ్స్ని అమ్మడం కొనడం జరిగినప్పుడు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో కలపరాదు. కానీ వీటిని అమ్మడం కొనడం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరు? ఈ బ్రోకర్. ఈ బ్రోకర్ని మనం ఏమంటాం? ఏజెంట్ అంటాము. ఈ ఏజెంట్ కష్టపడి సేవను అందిస్తున్నాడు. వీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రతిఫలంగా ఆయనకు ఆదాయం వస్తుంది. ఆయన ఆర్జించే ఆదాయాన్ని కమిషన్ అంటాము. ఈ కమిషన్ను మాత్రం జాతీయ ఆదాయంలో కలపాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఏజెంట్ లేదా బ్రోకర్ కమిషన్ జాతీయ ఆదాయంలో కలపాలి. కానీ సెకండ్ హ్యాండ్ గూడ్స్, షేర్స్, బాండ్స్, కమోడిటీస్ వీటిని క్రయ విక్రయాలు జరిపినప్పుడు వాటి ద్వారా వచ్చే ఆదాయం జాతీయ ఆదాయంలో కలపకూడదు. ఎందుకంటే ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తి అనేది లేదు. కేవలం ఆదాయం అంటే వస్తువు అనేది ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతుందే తప్పితే వస్తువు అనేది నూతనంగా ఉత్పత్తి చేయబడటం లేదు. అందుకని దీన్ని జాతీయ ఆదాయంలో కలపకూడదు. ఓకే, రైట్. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఎక్కడ? ఆదాయ మదింపు పద్ధతిలో. వీటిని మనం పరిగణించాలి. మరి కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని జాతీయ ఆదాయంలో కలపరాదు. ఎక్కడ? ఆదాయ మదింపు పద్ధతిలో.
మరి ఏ అంశాలను జాతీయ ఆదాయంలో కలపరాదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాము. ఇంకా ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయానికి కలపబడే ముఖ్యమైన ఆదాయం ఏంటంటే ఇక్కడ మరొకటి సాంఘిక భద్రతా చెల్లింపులు. సాంఘిక భద్రతా చెల్లింపులను జాతీయ ఆదాయానికి కలపాలి. ఏంటిది సాంఘిక భద్రతా చెల్లింపులు అంటే ఇక్కడ పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. ఓకే, పెన్షన్ కాంట్రిబ్యూషన్, అదేవిధంగా ఆరోగ్య బీమా కాంట్రిబ్యూషన్, జీవిత బీమా కాంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్, ఇలాంటి వాటిని సాంఘిక భద్రతా చెల్లింపులు అంటారు. అంటే ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆయన నెలసరి జీతం 50,000 రూపాయలని అనుకుంటే ఇందులో వాస్తవానికి ఆయన చేతికి 40,000 రూపాయలే అందింది. ఇందులో ఒక పిఎఫ్ కింద 4,000 రూపాయలు కట్ అయిపోయింది. అదేవిధంగా పెన్షన్ కాంట్రిబ్యూషన్ కింద ఒక 2,000 రూపాయలు కట్ అయిపోయింది. ఓకే, అదేవిధంగా బీమా ఇన్సూరెన్స్ అంశాల కింద మరో 4,000 రూపాయలు కట్ అయిపోయింది. ఒక ట్యాక్స్ కూడా ఉంటుంది అనుకోండి. ఇక్కడ ఇన్సూరెన్స్ కింద ఒక 1,000 రూపాయలు కట్ అయిపోయింది. ట్యాక్స్ అనేది ఒక 3,000 రూపాయల కింద కట్ అయిపోయింది అని అనుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, మరి వాస్తవానికి 50,000 రూపాయలు ఆయన కష్టపడి అర్జిస్తున్నాడు, చేతికి మాత్రం 40,000 వస్తుంది. ఇక అందులో నుంచి 4,000 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ కింద కట్ అయిపోతుంది. ఏంటిది ప్రావిడెంట్ ఫండ్ అంటే, సపోజు ఒక కంపెనీ ఉంది, కంపెనీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగి అవుతాడు, కంపెనీ అయితే ప్రైవేట్ ఉద్యోగి అవుతాడు. ఒక ప్రైవేట్ కంపెనీ ఇన్ఫోసిస్లో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు, ఆయనకి 50,000 రూపాయలు జీతం అనుకుంటే ఆయన జీతం చేతికి 40,000 వచ్చింది, ప్రావిడెంట్ ఫండ్ కింద 4,000 కట్ అయ్యింది. ప్రతి ఎంప్లాయీకి సర్టన్ అమౌంట్ దాటినాక ఆయనకి పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్. సో అకౌంట్లో ఈ ఎంప్లాయీ అకౌంట్ జీతం నుంచి 4,000 కట్ అయినప్పుడు అతనికి ఉద్యోగం ఇచ్చిన సంస్థ కూడా దానికి సమానమైనటువంటి అమౌంట్ని 4,000 రూపాయలని జత చేసి ఈ ఉద్యోగి యొక్క పిఎఫ్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఫలితం ఏంటంటే భవిష్యత్తులో ఈ ఉద్యోగికి ఏమైనా అత్యవసరం ఏర్పడినప్పుడు, లేదైనా రిటైర్మెంట్ అయినప్పుడు, లేకుంటే ఆయన కూతురో కొడుకో బిడ్డనో పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు, లేకుంటే ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు, తన వద్ద సరి అయిన డబ్బు లేనప్పుడు ఈ పిఎఫ్ అమౌంట్ని డ్రా చేసుకొని తన అవసరాన్ని తీర్చుకోవడానికి ఆయనకి వెసులుబాటు కల్పించబడుతుంది. అంటే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు దాని నుంచి కాపాడడం కోసం, భద్రత కల్పించడం కోసం ఈ పిఎఫ్ అనేది ఉన్నది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? సాంఘిక భద్రత చెల్లిస్తున్నాడు. భవిష్యత్తు భద్రత కోసం ఈయన 4,000 చెల్లిస్తే ఈయనకు ఉద్యోగం ఇచ్చినటువంటి కంపెనీ కానీ, లేదా ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగి అయితే ప్రభుత్వం కానీ దానితో సమానమైనటువంటి కాంట్రిబ్యూషన్ చేసి, అంటే 4,000 + 4,000 8,000ని ఆ ఉద్యోగి యొక్క పిఎఫ్ అకౌంట్లో జమ చేస్తూ ఉంటారు. సర్టన్ టైం అయిపోయిన తర్వాత ఈ పిఎఫ్ అమౌంట్ని ఆ ఉద్యోగి డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పిఎఫ్ అమౌంట్ పైన ఉద్యోగికి ఎంతైతే జమ చేయబడుతుందో దానిపైన వడ్డీ కూడా ఆయనకి ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది, వడ్డీ కూడా అందించబడుతూ ఉంటుంది. ఓకే, ఇలాంటి వాటిని పిఎఫ్. అదేవిధంగా కొన్ని పెన్షన్ పథకాలు ఉంటాయి. ఉద్యోగి ఇష్టమైతే అదనంగా ఈ పెన్షన్ పథకాలలో కూడా జాయిన్ అయిపోయి తనకు వచ్చేటటువంటి జీతం నుంచి నెల కొంత పెన్షన్లో జమ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన రిటైర్ అయిన తర్వాత ఈ పెన్షన్ అమౌంట్ను డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య బీమాకు సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి, పథకాలు, జీవిత బీమాకు సంబంధించిన పథకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటండి, ఆయన ఉద్యోగి తన కష్టార్జితమే కాబట్టి వీటన్నింటిని మనం ఏమంటామంటే సాంఘిక భద్రతా చెల్లింపులు అంటాము. ఇవి ప్రత్యక్షంగా ఉద్యోగి శాలరీ రూపంలో రానప్పటికీ
ఓకే, తన యొక్క నెట్ శాలరీలో రానప్పటికీ ఇవన్నీ కూడా ఆయన యొక్క జీతం నుంచే కట్ అవుతున్నాయి కాబట్టి వీటిని కూడా జాతీయ ఆదాయంలో కలపవలసిన అవసరం ఉంటుంది. అంటే సాంఘిక భద్రతా చెల్లింపులని జాతీయ ఆదాయంలో కలపాలి అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఏ అంశాలని జాతీయ ఆదాయంలో కలపరాదు, దేని ప్రకారం ఆదాయ మదింపు పద్ధతిలో ఏ ఆదాయాలని జాతీయ ఆదాయంలో కలపరాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, చూద్దాం ఇక్కడ. సో నెంబర్ 1, బదిలీ చెల్లింపులు. వీటిని చాలక బదిలీలు, వీటిని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, వీటిని జాతీయ ఆదాయంలో కలపరాదు. మరి ఏంటి బదిలీ చెల్లింపులు, చాలక బదిలీలు అంటే, ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? వృద్ధులకి వృద్ధాప్య పింఛన్లు ఇస్తుంది. వృద్ధాప్య పింఛన్లు. అదేవిధంగా దివ్యాంగులకి కూడా పింఛన్లు ఇస్తుంది. వితంతువులకి కూడా పింఛన్లు ఇస్తుంది. విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తుంది. ఏంటివి? స్కాలర్షిప్లు. సంస్థలకి సంస్థలకు ఏమిస్తుంది? సబ్సిడీలు ఇస్తుంది. మరి వృద్ధులకు ఇచ్చే వృద్ధాప్య పింఛన్లు వృద్ధులు ఏమన్నా కష్టపడితే ఇస్తుందా? ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా? ఉచితంగా ఇస్తుంది, ఫ్రీగా. వృద్ధులు ఎలాంటి కష్టం పడతలేరు, ఎలాంటి వస్తువులను కానీ సేవలను కానీ ఉత్పత్తి చేస్తలేరు. వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేయట్లే, వాళ్ళు వెళ్ళి ఫ్యాక్టరీలో పని చేయట్లేదు, వాళ్ళు వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తలేరు. కానీ వాళ్ళకి పింఛన్లు ఇస్తూ ఉంది. దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇస్తూ ఉంది. వితంతువులకు కూడా పింఛన్లు ఇస్తూ ఉంది. విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తుంది. విద్యార్థి ఏమైనా వ్యవసాయం చేసినందుక, లేకుంటే ఫ్యాక్టరీలో పనిచేస్తుండా, లేకుంటే ఏదైనా సేవను ఉత్పత్తి చేస్తున్నాడా? చేస్తలే. విద్యార్థికి ఉచితంగా చదువుకోమని చదువును ప్రోత్సహించడం కోసం స్కాలర్షిప్ ఇస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా సంస్థలను ఉత్పత్తి పెంచాలని ప్రోత్సహించడం కోసం ఫ్యాక్టరీలకి, కంపెనీలకి సబ్సిడీలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. అంటే ఇవన్నీ కూడా ఏంది? ప్రభుత్వం నుంచి ఎవరికి? కుటుంబ రంగానికి, సంస్థలకి, రెండింటిని కలిపి ఏమన్నాము? ప్రైవేటు రంగం అంటాము. కుటుంబాలు మరియు సంస్థలను కలిపి ప్రైవేట్ రంగం అంటాము. సో ప్రభుత్వం నుంచి ప్రైవేట్ రంగానికి ఉచితంగా లభిస్తుంది ఆదాయం. ఉచితంగా లభిస్తుంది. ఉచితంగా లభించడం అంటే మీనింగ్ ఏంటి? ఎలాంటి వస్తు సేవల ఉత్పత్తిలో వాళ్ళు భాగస్తులు కానప్పటికీ వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది రెగ్యులర్గా. మరి ఈ ఆదాయం ఉచితంగా వస్తుంది కదా వాళ్ళకి. వస్తు సేవల ఉత్పత్తి జరగట్లేదు కదా. మరి వస్తు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకోకుండానే ఉచితంగా ఆర్జించే ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో కలపకూడదు. ఇలా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి ఉచితంగా బదిలీ అయ్యే ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు లేదా చాలక బదిలీలు అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఇందులో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే, తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ తమ పిల్లలకి ఇచ్చేటటువంటి పాకెట్ మనీ ఉంది. ఇప్పుడు విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, చదివేటప్పుడు వాళ్ళ నాన్న నెల నెల ఒక 5,000 తీసుకోరా అని ఇస్తున్నాడు. మరి ఆ విద్యార్థి కష్టపడి సంపాదించిండు 5,000? నో. వాళ్ళ నాన్న ఉచితంగా ఇచ్చిండు ఖర్చుల కోసం, దాని పాకెట్ మనీ ఉన్నాం. మరి 5,000 జాతీయ ఆదాయంలో కలపాలన్నా? నో, కలపకూడదు. ఎందుకు?
విద్యార్థి ఎలాంటి కష్టం చేయలే, ఎలాంటి వస్తువులను సేవలను ఉత్పత్తి చేయలే, ఆయనకు ఉచితంగా తన తల్లిదండ్రుల నుంచి లభించింది. ఇది కూడా బదిలీ చెల్లింపులకి ఉదాహరణనే. ఓకే, కాబట్టి వస్తు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకోకుండా ఉచితంగా లభించే ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు, చాలక బదిలీలు అంటాము. బదిలీ చెల్లింపులు, చాలక బదిలీలు జాతీయ ఆదాయంలో ఏం కాకూడదు, కలపరాదు. ఎందుకంటే అది ఉచితంగా లభిస్తుంది కాబట్టి. వీటిని మనం ఏమంటున్నాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అని అంటున్నాము. అది జాతీయ ఆదాయంలో కలవరాదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక పోతే ఇంకా జాతీయ ఆదాయంలో కలపకూడని ఇంకొక అంశం ఏంటంటే నెంబర్ 2, ప్రభుత్వ రుణం పైన ప్రభుత్వం చెల్లించే వడ్డీ, వడ్డీని కలపరాదు. అంటే జాతీయ ఆదాయంలో కలపరాదు. రైట్. సో ప్రభుత్వం అనేది దేశాన్ని పరిపాలించాలి, దేశానికి రక్షణ కల్పిస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలను నడపాలి, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి. దీనికోసం ప్రభుత్వానికి అనేక రకాల ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది, ప్రభుత్వానికి ఖర్చు కూడా ఉంటుంది. కానీ ఆదాయము తక్కువగా ఉంటుంది, ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పు తీసుకొస్తుంది. అప్పు ఎవరి దగ్గరికి తీసుకుంటుంది, ప్రజల వద్ద నుంచే, బ్యాంకుల వద్ద నుంచి, లేకపోతే ప్రజలు దాచిపెట్టుకున్న పొదుపుల నుంచి ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. మరి తీసుకున్నటువంటి అప్పుకి ప్రభుత్వం ఏం చెల్లించాలి, రెగ్యులర్గా వడ్డీ చెల్లించాలి, ఇంట్రెస్ట్ కడతా ఉంటుంది ప్రభుత్వం. ఇంట్రెస్ట్ ఎవరికి వెళ్తుంది, ఎవరైతే ప్రభుత్వానికి అప్పు ఇచ్చిరో వాళ్ళకి వెళ్తుంది. మరి వాళ్ళ ఆదాయం వర్ధిస్తున్నట్టే కదా, ఎవరికైతే ఇంట్రెస్ట్ వస్తుందో వాళ్ళకి ఆదాయం వస్తున్నట్టే కదా. వాస్తవానికి మనకు మూలధనం నుంచి వచ్చే వడ్డీ జాతీయ ఆదాయంలో కలపాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం చెల్లించే వడ్డీని జాతీయ ఆదాయంలో కలపరాదు అని చెప్తున్నారు. కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న అప్పు ఉత్పాదక వ్యయంగా కాకుండా వినియోగ వ్యయానికి వాడుతారు, ఉత్పాద వ్యయానికి వాడరు అని భావించబడుతుంది. ఇక్కడ ఉత్పాదక వ్యయం అంటే మీనింగ్ ఏంది, ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది మార్కెట్ నుంచి, అంటే ప్రజల నుంచి. ఆ 1000 రూపాయలను తీసుకొచ్చి ఒక పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కట్టింది అనుకోండి. ఆ నీటిపారుదల ప్రాజెక్టు భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడుతుంది. దాని ద్వారా పంటలు పండుతాయి, కొన్ని సంవత్సరాల పాటు ప్రజల ఆదాయాన్ని పొందుతారు. ప్రభుత్వం తెచ్చిన అప్పుని అలా ప్రాజెక్టు కట్టడం కోసం ఉపయోగిస్తే దానిని ఏమనాలి, ఉత్పాదక వ్యయం అనాలి. అట్లా కాకుండా ప్రభుత్వం అప్పును తీసుకొచ్చి ప్రజలకి వృద్ధాప్య పింఛన్లు, స్కాలర్షిప్లు, ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం, దీనికోసం వినియోగించింది అనుకోండి. భవిష్యత్తులో వీటి ద్వారా ఏమన్నా ఆదాయం వస్తుందా ప్రజలకి? ఒక వృద్ధునికి 1000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇస్తే ఆయన దాని అవసరాల కోసం వాడుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు. ఉద్యోగికి జీతం ఇస్తే ఉద్యోగి జీతం తీసుకొని వెళ్ళి తన కుటుంబానికి అవసరమైన వినియోగ వస్తువులను కొనుక్కుంటాడు, అంతటితోనే అయిపోతుంది. అంతేగాని ప్రభుత్వం ఉద్యోగికి జీతం ఇచ్చింది కదా కాబట్టి ఉద్యోగి భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చిన జీతాన్ని తీసుకొని నీటిపారుదల ప్రాజెక్టుని ఏం కట్టాడు, ప్రజలందరికీ ఉపయోగించే విధంగా. అలా ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కానీ, సంక్షేమ పథకాల కోసం చేసే ఖర్చు కానీ భవిష్యత్తులో ఎలాంటి ఆదాయాన్ని అందించావు. కాబట్టి అలాంటి ఖర్చుని ఇక్కడ ఏమంటాము, వినియోగ వ్యయం, అనుత్పాదక వ్యయం, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని అంటారు. మరి ప్రభుత్వం తీసుకుంటున్న అప్పు మొత్తం కూడా ఉత్పాద వ్యయానికి కాకుండా వినియోగ వ్యయానికి ఉపయోగిస్తుంది అని భావించడం ద్వారా దీని ద్వారా ఎలాంటి ఆస్తులు సృష్టించబడతలేవు కాబట్టి
ప్రభుత్వం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీని జాతీయ ఆదాయంలో కలపడం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు కలపరు అనేది రీజన్ ఇదన్నమాట. ఓకే, రైట్. ఇకపోతే ఇంకా జాతీయ ఆదాయంలో ఆదాయ మదింపు పద్ధతిలో కలపకూడనటువంటి అంశాలు ఏమున్నాయి ఇంకా అంటే, అఫ్ కోర్స్ ఇంతకుముందుకే మనం చెప్పినాం, సెకండ్ హ్యాండ్ గూడ్స్ని, షేర్లని, బాండ్స్ని, అదేవిధంగా కమోడిటీస్ని అమ్మినప్పుడు కొన్నప్పుడు వచ్చిన ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో కలపరాదు. కానీ ఏం కలపాలి? వీటిని అమ్మించడంలో ఉపయోగపడిన కీలక పాత్ర పోషించిన బ్రోకర్ యొక్క కమిషన్ని కలపాలి. కానీ వీటిని అమ్మినప్పుడు వచ్చిన ఆదాయాన్ని మాత్రం జాతీయ ఆదాయంలో కలపరాదు. నెక్స్ట్, గాలివాట లాభాలను జాతీయ ఆదాయంలో కలపరాదు. గాలివాట లాభాలు, విండ్ ఫాల్ గెయిన్స్ అంటారు వీటిని. విండ్ ఫాల్ గెయిన్స్ ఏంటివి? గాలివాట లాభాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళావు, అక్కడ లాటరీ అమ్ముతున్నారు, ఒక 10 రూపాయలు పెట్టి, ఏదో దగ్గర ఉన్నాయి కదా 10 రూపాయలు పెట్టి లాటరీ కొన్నావు. ఒక 10 సంవత్సరాల తర్వాత నీకు లాటరీ వెళ్ళింది, 10 కోట్ల రూపాయలు వచ్చింది నీకు ఆ లాటరీలో. సో నీ దగ్గర 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టే నీకు. మరి 10 కోట్ల రూపాయలు జాతీయ ఆదాయంలో కలవాలన్నా వద్దా? కలవకూడదు. ఎందుకంటే ఇది గాలివాట లాభం. గాలివాట లాభం అంటే మీనింగ్ ఏంది? నువ్వు ఏదైనా వస్తు సేవను ఉత్పత్తి చేసినావా? ఇక్కడ చేయలే. జస్ట్ లాటరీ కొన్నావు, లాటరీలో నీ లక్ కలిసింది, లక్ కలిసి 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంతేగాని నువ్వు కష్టపడి సంపాదించలేదేమి, ఎలాంటి వస్తు సేవలను ఉత్పత్తి చేయలేను. ఇలా కష్టపడకుండా, ఎలాంటి వస్తు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకోకుండా, ఓకే, అలా గాలికి వచ్చిన లాభాలని, అనుకోకుండా వచ్చిన లాభాలని ఇక్కడ గాలివాట లాభాలు అంటారు. సో వీటిని జాతీయ ఆదాయంలో కలపరాదు. అదేవిధంగా నీకు వచ్చినటువంటి ప్రైజ్ మనీ, ఓకే, ప్రైజెస్ కానీ ప్రైజెస్ని జాతీయ ఆదాయంలో కలపరాదు. ఉదాహరణకి కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం ఉంది. అందులో విన్నరు 1 కోటి రూపాయలు సంపాదించాడు. 1 కోటి రూపాయలు ఆయన విన్ అయ్యాడు, అంటే ఆయనకు వచ్చిన ప్రైజ్ మనీ. దీనిని జాతీయ ఆదాయంలో కలపరాదు. ఎందుకంటే అది ప్రైజు. ఇక్కడ ఎలాంటి వస్తువు కానీ సేవ కానీ ఉత్పత్తి కాలేదు, ఆయనకు వచ్చిన బహుమతి మాత్రమే అది. ఓకే, అదేవిధంగా ఇంకేం కలపకూడదు? నల్ల ద్రవ్యం, బ్లాక్ మనీ. నల్ల ద్రవ్యం, బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అంటే ఏంటి? ఓకే, అకౌంట్లోకి రాని మనీ, లెక్కల్లో చూపబడని మనీ. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని భయపడి ట్యాక్స్ను తప్పించుకోవడం కోసం, ఓకే, మరి ట్యాక్స్లో చూపించకుండా, లెక్కల్లో చూపించకుండా చలామణిలో ఉండే ద్రవ్యాన్ని నల్ల ద్రవ్యం అంటాము, దాన్ని బ్లాక్ మనీ అంటాము. ఇది జాతీయ ఆదాయంలోకి, లెక్కల్లోకి రాదు, కలపబడదు, అది తెలియదు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి మరి అనేక రకాల అంశాలని మనం జాతీయ ఆదాయంలో కలపకుండా ఉండాలి. కలపబోవడానికి గల కారణాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ ఆదాయ మదింపు పద్ధతిలో కొన్ని సమస్యలను కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఆదాయ మదింపు పద్ధతిలో ఏంటి ఆ సమస్యలు అని అంటే, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో మిశ్రమ ఆదాయాన్ని లెక్కించడం చాలా కష్టం. మిక్స్డ్ ఇన్కమ్, మిశ్రమ ఆదాయాన్ని లెక్కించడం కష్టం. ఇది ఆదాయ మదింపు పద్ధతిలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మనం అధ్యయనం చేస్తున్నాము. మిశ్రమ ఆదాయాన్ని లెక్కించడం కష్టంగా ఉంది ఇండియాలో. ఎందుకు? ఉదాహరణకి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈయన ప్రభుత్వ ఉద్యోగం తన టైమింగ్స్ అయిపోగానే ఓకే, కొంతమంది హోమ్ ట్యూషన్స్ చెప్తారు, కొంతమంది ఎల్ఐసి ఏజెంట్లుగా డబ్బును ఆర్జిస్తూ ఉన్నారు,
కొంతమంది షాప్స్ని నడుపుతూ ఉంటారు. ఓకే, కొంతమంది కోచింగ్ ఇస్తూ ఉంటారు. రకరకాల పనులు చేసి వీటి ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. మరి ఇది మిశ్రమ ఆదాయం అవుతుంది. ఇది లెక్కల్లోకి రాదు. దీన్ని లెక్కించడం కష్టంగా ఉంది భారతదేశంలో. రెండవది ఏంటంటే, భారతదేశంలో మోర్ దాన్ 80% ఓకే అసంఘటిత రంగంలో ఉన్నారు. అసంఘటిత రంగం, దీన్నే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వీరు ఉండడం వల్ల వీళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ వీళ్ళు ఆర్జించే ఆదాయం కానీ లెక్కల్లోకి రావడం లేదు. ఉదాహరణకి ఒక రైతు ఎన్ని ఎకరాల పొలంలో పంట వేస్తున్నాడు, ఎంత దిగుబడి వస్తున్నది, ఆ దిగుబడి ద్వారా ఈయన ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు అని ఎవరు కూడా లెక్కించడం లేదు. రైతు అనార్గనైజ్డ్ సెక్టార్ కిందికి వస్తాడు, అసంఘటిత రంగ కార్మికుడు అవుతాడు. ఒక దినసరి కూలి కూడా అనార్గనైజ్డ్ సెక్టార్ కిందికి ఉంటాడు. ఆయన ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు, రోజు ఏ పని చేస్తున్నాడు, ఏ పని చేసినందుకు ఎంత ఆదాయం వస్తుందని మనకు ఇన్ఫర్మేషన్, సరైన డేటా అందుబాటులో లేదు. మనకి లెక్కించడం కూడా కష్టంగా ఉన్నది. ఇది కూడా అతిపెద్ద సమస్యగా మిగిలిపోయి ఉన్నది ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతిలో. దాంతోపాటుగా చూడండి, ప్రభుత్వం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీని జాతీయ ఆదాయంలో కలపొద్దు అని చెప్పుకున్నాం. ఎందుకు? ప్రభుత్వం తీసుకున్న రుణం అనుత్పాదక వ్యయంగా చేయబడుతుంది. అంటే ఉత్పాదక వ్యయం చేయబడట్లేదు. అంటే ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని దీనిని మొత్తం జీతాలు ఇవ్వడం కోసం, పథకాలు నడపడం కోసం ఉపయోగిస్తుంది అని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులో కొంత భాగం ప్రాజెక్టులు కడుతందుకు, రోడ్లు నిర్మిస్తేందుకు, ఓకే ఇలా అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ వడ్డీని జాతీయ ఆదాయంలో కలపాలి కదా. మొత్తం వినియోగ వ్యయమే అనుత్పాదక వ్యయంగానే చేస్తలేరు. వాస్తవానికి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కూడా అప్పు తీసుకొని ఆ యొక్క అమౌంట్ని వినియోగిస్తున్నారు. మరి దానిపై చెల్లించే వడ్డీని జాతీయ ఆదాయంలో కలపాలి, కానీ వాస్తవంలో కలపడం లేదు. ఇది కూడా ఒక సమస్యగానే మిగిలిపోయి ఉన్నది ఇక్కడ ఇండియా లాంటి దేశంలో. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రకంగా మనం ఆదాయ మదింపు పద్ధతి, అందులో ఇమిడి ఉన్నటువంటి కీలకమైన అంశాలు, ఏ అంశాలను జాతీయ ఆదాయంలో కలపాలి, వేటిని కలపకూడదు, ఆదాయ మదింపు పద్ధతిలో ఇమిడి ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్, సమస్యలేంటి, వీటిని గురించి కూడా మనం చూసినాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అనేక రకాల ఇంటర్నల్ కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. కాబట్టి వినండి, బాగా నేర్చుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, వి విల్ గెట్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ.